ఈరోజు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు యథాలాపంగా మళ్ళీ తోకదుక్క జారిపడ్డట్టు అప్పుడప్పుడు అట్లనే వచ్చింది వారు కూడా ఆయనే అధికారంలో ఉన్నప్పుడు కానివ్వండి, ఈ ప్రాంతానికి నేను ప్రజాప్రతినిధి అన్న ఇంగిత జ్ఞానాన్ని మర్చిపోయినటువంటి విషయం. ఎప్పుడో ఒకసారి తోకదుక్క జారిపడ్డట్టు వచ్చుకుంటూ పోతాడు. ఇవాళ కూడా మళ్ళీ గద్దెనే వచ్చినట్టున్నాడు. స్థానిక ప్రజలు నన్ను సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలు నన్ను ఓట్లేసి గెలిపించిండు, నేను వారికి అందుబాటులో ఉండాలి, వారి కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని వాళ్ళు మర్చిపోయి ప్రవర్తిస్తూనే ఉంటున్నారు. అయినా ఆయనే అదృష్టమో దురదృష్టమో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రజలు గెలిపిస్తూనే ఉన్నారు. ఆయన నాకేంది ప్రజలు అట్లనే గెలిపిస్తారు కదా, నేను పట్టించుకుంటేంది పట్టించుకోకుంటే పోయేది అని చెప్పి ఆయన కూడా అట్లనే తిరుగుతున్నట్టున్నాడు. ఇలా వస్తూ వస్తూ ఇక్కడ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. వాళ్ళు నేను ఒకటే చెప్తున్నా, వారికి తాటాకు చప్పులకు కుందెలు బెదిరి. ఇవాళ నేను ఈ స్థానికంగా పుట్టి పెరిగిన బిడ్డను. ఎన్ని కష్టాలు వచ్చినా నిష్ఠూరాలు వచ్చినా ఈ ప్రాంతాన్ని పట్టుకొని ఉండే బిడ్డని. ఏదో అలా టప్పగా గాలి దుమారానికి వచ్చి ఇక్కడ వాళ్ళేనే ఏ ఆనవాళ్ళు తీసుకున్నా ఏం చేసుకున్నా మా తాత ముత్తాతల ఆనవాళ్ళన్నీ కూడా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉంటాయి. ఇక్కడ ఏదో గాలి దుమారం అయ్యేదాటు బిడ్డగానో లేకుంటే ఉద్యమం పేరు మీదనో వచ్చి ఇక్కడ నేను ఊడిపల్లె. మీ నాయన బెదిరిస్తేనే నేను బెదిరండి. మీలాంటి గాలి మాటలకు నేను భయపడుతున్నా. వాళ్ళ నిజంగానే నువ్వు తప్పులు జరగలేదనుకో, తప్పులు జరగకుంటే ధైర్యంగా విచారణ అధికారంలో ఎదుర్కోవాలి. విచారణ సంస్థలు నేను పిలిచినప్పుడు ఆ సంస్థల ముందు హాజరు కావాలి. నీ యొక్క ఆరోపణలు ఏ విధంగా నిరాధారమైనయో నిరూపించుకునే ప్రక్రియ చేపట్టాలి. వాటికి కావాల్సిన ఆధారాలను సేకరించి వాటిని ఆ విచారణ అధికారం గట నీవు సమర్పించాలి, విన్నవించుకోవాలి. ఇలా విచారణని ఎదుర్కొని లేకుండా ఎదురుదాడి చేస్తూ నవ్విపోదురు కాదక నాకేటి సిద్ధి అని చెప్పి ఇవాళ అఫెన్స్ ఈజ్ ద బెటర్ దాన్ డిఫెన్స్ అని చెప్పి ఇవాళ ఎదురుదాడి సిద్ధాంతాన్ని పెట్టుకున్నాడు. లేదా ఎప్పుడు కూడా నెగిటివ్ రోలే. సినిమాలలో విలన్ ఉంటుంది ఉంటుంది, అతనే ఈయన కూడా నెగిటివ్ రోల్ చేస్తాడు. రాజకీయాల్లో కూడా నెగిటివ్ రాజకీయాల మనిషి, పాజిటివ్ రాజకీయాల మనిషి అదినే. కుక్క బెదిరించి చెప్పికపోయిన సామర్థ్యం ఉంది. ఎప్పటికీ ఆ టైంలో ఈయన చాలాసార్లు అంటున్నాడు వాళ్ళ నాయనని బెదిరించి సీటు పట్టుకున్నాడు ఇక్కడే. అతనే దానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడు లాలీపాప్ రాజకీయాలు చేస్తారు వీళ్ళు. ఇవాళ ఈయన ఉడుతూపులకు గాలి మాటలకు వీటికి భయపడే వాళ్ళు ఈ కాంగ్రెస్ శ్రేణులు ఇక్కడ ఎవరు లేరు. అందులో నేను అంతకంటే లేదు. అది ముందుగా ఆయన గుర్తెరిగి మాట్లాడితే మంచిగా ఉంటుంది. అధికారం కోల్పోగానే మతి భ్రమించి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నది. ఆయన మతి భ్రమించి మాట్లాడుకుంటూ నన్నేదో మాట్లాడతారు, నేనేదో మతి భ్రమించిపోయినాను. ఇలా నేను ఎన్నిసార్లు 3 సార్లు 4 సార్లు ఓడిపోయినా కానీ నేను ఈ కాన్స్టిట్యున్సీలోనే హ్యాపీగా తిరుగుతున్నాను. ఎందుకంటే నేను ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డం కాబట్టి అధికారమే పరమావధిగా నేను రాజకీయాల్లోకి రాలే. ప్రజాసేవయ పరమావధిగా నేను రాజకీయాల్లోకి వచ్చిన ఇక్కడ నేను పోటీ చేసిన తరుణంలో ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. నీ అధికార దుర్వినియోగాన్ని కానివ్వండి, నీ యొక్క మందు ప్రభావాన్ని, నీపై ధన ప్రభావాన్ని అన్నిటి కూడా తట్టుకొని ప్రజలు నాకు అండగా నిలబడ్డారు. ఇవాళ సాగు తప్పి కన్నులు ఒట్టపోయినట్టు నువ్వు ఇలా గెలిచినావు. ఆ రోజు తర్వాత మారిన క్రమంలో ఇవాళ నువ్వు గెలిచినప్పటికి కూడా ఆ గెలుపు అంతా కూడా నువ్వు వాపం చూసి బల్బ్ అనుకుంటున్నావు. చాలా సందర్భాల్లో నువ్వే చెప్పినావు, మద్యం మంచా, నేను పైసలు మంచా అని చెప్పి. గత ఎన్నికల్లో నేను ఛాలెంజ్ ఓపెన్ ఛాలెంజ్ చేసిన. నీకు దమ్ము ధైర్యం ఉన్నట్టయితే అంబేద్కర్ సాక్షిగా రా, ఇద్దరం ప్రమాణం చేస్తా అని చెప్పి. ఆ రోజు కూడా వెన్ను చూపించి పారిపోయిన సన్యాసి ఎవరంటే నువ్వే. ఇలా నేను మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడతానండి. అవులాగాడని నేను గ్యారంటీ అనగలుగుతా, లబూటుగాడని అనగలుగుతా, లుచ్చాగాడని అనగలుగుతా, అన్నీ అనగలుగుతా నేను. ఎందుకంటే సంస్కారం నాకు అడ్డొస్తుంది. నీ మాదిరిగా అవులగాడు లుచ్చాగాడు లబూటుగాడు అని అనడంలో నీ కుటుంబం ఆరితేరొచ్చు. నీకు సంస్కారము సభ్యత లేని కుటుంబం నీది.
కానీ సంస్కారహీనుని నేను కాదు ఇవాళ. నీకంటే మొదటి నుంచి కూడా నువ్వు చెప్పింది ఏంది, ఇలా కూడా ఒక కథ చెప్పుకుంటూ వచ్చిందని. ఆ పిట్ట కథలు పెట్టె కథలు అని చెప్పుకుంటే తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసి తెలంగాణను ఆగం చేసింది. ఇలా మళ్ళీ కూడా అదే పిట్ట కథలు చెప్పుకుంటా పాపం మన కార్యకర్తలను అమాయకులుగా పాపం వాళ్ళను బలిపశువులు చేస్తాడు ఇవాళ. ఈయన ధనదాహానికి అహంకారానికి ఇలా బలిపశువులతో నివలయంటే ఇలా స్థానిక ఉన్న కొంతమంది నాయకులు వాళ్ళు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఈ ప్రాంత బిడ్డ కాదని, ఈ ప్రాంతం మీద పుట్టిన బిడ్డ కాదని, ఈ ప్రాంతం మీద కానీ ఈ ప్రాంత వాసుల మీద కానీ ఆయనకు ప్రేమ ఉండే సిరిసిల్ల మీద కూడా. వాళ్ళు ఎక్కడ పోతుంది వాళ్ళు, ఆయన అంతా కూడా దోచుకున్నదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోచుకున్నాడు. ఈ ప్రాంతంలో వాళ్ళకు కూడా ఎంతో ఆశలు కల్పించి కొంతవరకు దోచిపెట్టినట్టున్నాడు. ప్రభుత్వం చట్టపరంగా, అధికారులు చట్టపరంగా తమ చర్యలు చేపడుతుంటే ఇలా పీఠాలు కదులుతున్నట్టయి ఇటువంటి మాటలు మాట్లాడుతుంది వాళ్ళ. ఈ ప్రాంతం పైన పుట్టిన బిడ్డలపైన నాకెందుకు వేరే ద్వేషం ఉంటుంది కదా. నాకు రాజకీయంగా ద్వేషం ఉంటే నీ మీద ఉంటుంది, రాజకీయ కక్ష, వ్యక్తిగత కక్ష కూడా ఉండదు నీ మీద. నాకు నీకు నాకున్న మధ్య వైర్యం ఏంటి? రాజకీయ వైర్యమే. ఇవాళ నీవు అధికారం కోల్పోయినప్పటి సంవత్సరం నుంచి పిచ్చిలేసి అయ్యో దిక్కు, కొడుకో దిక్కు, బావో దిక్కు, నిన్న మనం మళ్ళీ వాళ్ళ చెల్లె జైల్లోకి వచ్చిన తర్వాత ఆమె దిక్కు. ఇలా నీ అవిధోతి భాగవతాలన్నీ కూడా బట్టబయలవుతుంటే ఇలా నీకు మతి భ్రమించిపోతుంది. ఇలా నీ పీఠాలు కదిలినట్టే భూమి కింద భూమి బద్దలైనట్టు అవపడుతుంది నీకు. ఇలా అగుపడి చిల్లర మల్లరగా మాట్లాడుతూ ఇలా తీవ్రంగా ఖండిస్తుంది. ఇవాళ నిజంగానే భూభాగవతం ఇక్కడ జరగనట్టయితే, దందాలేడ జరగనట్టయితే, ఇలా నీకు ప్రాంతం మీద నీకు ప్రేమ ఉన్నట్టయితే ఈ ప్రాంతంలో ఎందుకు తిరుగుతలేవు నువ్వు? ఇలా నీ మీద వచ్చిన ఆరోపణలు ఉన్నాయి. ఈ కార్ రేసింగ్లో అందుకని నువ్వే అన్నావు, నేనే ఇచ్చినా అన్నావు. మళ్ళీ ఇవాళ ఎందుకు పోయినా కోర్టుకు? మరి ఇవాళ తర్వాత మళ్ళీ ఏమంటున్నావు? ఇవాళ నేను ఇస్తే అధికారులు చేస్తాను, నేను గెత్తాను మళ్ళా అంటే పూటకో మాట, పేటకో మాట. అసలు ఊసరవల్లి కన్నా సిగ్గనిపిస్తుంది కావచ్చు అప్పుడప్పుడు, కానీ వీళ్ళ కుటుంబంలో ఉన్న సభ్యులకు మాత్రం ఎవరు కూడా సిగ్గనిపిస్తుంది మాట్లాడడానికి. ఇలా పూటకో మాట, పేటకో మాట మాట్లాడుకుంటూ ఇవాళ వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ఒక గోబెల్స్ను మైమర్పించే విధంగా ఇలా అనేకమైన అబద్ధాలకు ఇలా తెరలేపుకుంటూ వస్తుంది. ఇవాళ మాట్లాడితే ఇంకా అనేకమైన మాటలు మాట్లాడతాను. నేను ఓడిపోతే నాకేమైనా, నేను ఎక్కడన్నా పారిపోయినా ఈ మాదిరిగా? నేను ఇక్కడనే తిరుగుతున్నా. అప్పుడు అదే వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చినా ఇవాళ కూడా వారానికి 3 రోజులు 4 రోజులు ఉంటున్నా. నేను గెలిచిన నాయకుడు ఎక్కడైనా వాళ్ళు ఉన్నారా? ఏ కాన్సెప్ట్లో మీ నాయన ఉన్నాడా? ఇప్పుడు మీ నాయన ఫామ్ హౌస్లో వండుకుంటే ఇంతవరకు బయటకు మీ నాయన మాట్లాడే ఇది ఉంది ఏమన్నా? సిగ్గుండాలి కొంచెం. ప్రజాప్రతినిధి ఉన్నప్పుడు ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు అలా నాయన. ఈయననేమో రాడు, ఎవరికి దొరకడు. మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికి దొరకలే, ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇప్పుడు కూడా దొరుకుతున్నాడు. అప్పుడంటే సార్ అధికారంగా సార్ చాలా బిజీ ఉన్నాడు. రాష్ట్రాలు వెళ్ళాలి, దేశాలు వెళ్ళాలి, ఏలో పోవాలి. అలా సెలబ్రిటీలతోని వాళ్ళందరూ కూడా దావతులు చేసుకోవాలి. సెలబ్రిటీలను అందరినీ కూడా మొన్న కూడా చూసినాం మనం. ఎవ్వలకు నొయ్యలే. ఒక సామాన్య మహిళ ఏదో సినిమా దానిలో చనిపోతే ఆయనకు సామాన్య మహిళ కనవల్లే కేటీఆర్ గారికి సెలబ్రిటీ అయిపోతాడు. ఆ సెలబ్రిటీల మీదే తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన దాడులు చేసిండ్రు. వీళ్ళు ఆంధ్రోళ్ళు, వీళ్ళు మా సినిమాలు మా భూములు పట్టుకపోయినరు. పద్మాలయ స్టూడియోస్ను కూలగొడతాం, అన్నపూర్ణ స్టూడియోస్ను తగలబెడతాం, రామాయణ స్టూడియోను ఉరిదిస్తాం అని చెప్పి మాట్లాడిన వాళ్ళు మొన్న సినిమా విషయంలో వాళ్ళ యొక్క ఈ రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాలపైన, దళితులపైన, సామాన్యులపైన వాళ్ళకి ఎటువంటి ప్రేమ ఉందో తేట తెల్లమైంది. ఇంకా మాట్లాడుతాడు ఆయన ఏదో పెద్ద నిర్వాహకం చేసినట్టు, ఇది ఎక్కడేదో ఎలగబెట్టినట్టు. మీరందరూ బాగా చేసిండ్రు, కుంభకోణాలు లంబకోణాలు ఏం జరగలేదు, నేను మీ అందరికి కూడా వకీల్ని పెడతా అని చెప్పి ఊదరగొట్టు ఉపన్యాసం ఇస్తాండి. అలా అయ్యా, కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అనేక సంవత్సరాలు పరిపాలించిందని మీరే చెప్తాను. అలా మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఇప్పుడు కార్యకర్తల కొరకు లాయర్లను పెట్టి డబ్బులు ఇచ్చి కొట్లాడే పరిస్థితులు ఎక్కడ లేదు. అలా నీ మాదిరిగా సంవత్సరంలో ఈ 10 సంవత్సరాల కాలంలో 1000 కోట్లను ఇలా బ్యాంక్ అకౌంట్లలో పెట్టలే, జిల్లాకు పార్టీ ఆఫీసులు కట్టలే,
ఎందుకంటే నువ్వంతా కూడా చెప్పగానే చెప్తున్నావు కదా నీ ధ్యేయం ఏంది. వెనకట రాజులు వద్దురు దేశాల నుంచి అలీ ఎవరు మహమ్మద్ గోరీ గజనీ మహమ్మద్ వీళ్ళందరూ కూడా వచ్చి మన దేశాల మీద దాడి చేసి ఏం చేస్తారంటే లూటీ చేస్తున్నారు. అందిన కాడికి బంగారాన్ని నగలను అన్ని బంగారం నగలు పైసలన్నీ కూడా దోసుకొని పోయేటోళ్ళు వాళ్ళు. ఇవాళ వీళ్ళు కూడా తెలంగాణ ఉద్యమం పేరు మీద నయా గజనీ మహమ్మద్లు తయారయ్యారు. కంచే చేను వేసినట్టు ఈ 10 సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రాన్ని ఇబ్బడి ముబ్బడిగా దోచి ఇలా నిస్సిగ్గుగా మాట్లాడుతుంది ఇలా. నీకు నువ్వే చెప్పినావు కదా ఈ కుంభకోణంలో లంబకోణంలో లేని మరి నువ్వు ఎన్ని సంపాదించావు పైసలు. దేశ చరిత్రలో అన్ని పార్టీల దగ్గర కూడా ఇంత తక్కువ కాలంలో 1000 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ అది మీ బ్యాంక్ అకౌంట్లలో ఉన్నది. అంటే ఎంతమందిని బెదిరించి ఎన్ని రకాలుగా ఇటు పార్టీ ఫండ్ వసూలు చేసినావు. ఇలా దీని ద్వారా తేడితెల్లం అయిపోయింది. ఇలా ఇప్పటికైనా సిగ్గుతోని తల వంచుకోవాలను ఇలా మళ్ళీ ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడు. నీ దోచుకున్న విధానాన్ని మీ అయ్యే చెప్పిండు నువ్వు చెప్పినావు. ఇలా పార్టీ ఆఫీసులు కట్టినావు. ఒక పార్టీ ఆఫీసు ఇప్పుడు నేను చెప్పిన నిల్వలే 1000 కోట్లు నువ్వే చెప్పినావు. నువ్వు చెప్పిన లెక్కల ప్రకారం అది పార్టీకి అకౌంట్లో. మీ అకౌంట్లో ఎంత ఉన్నదో మరి ఇంకా. అంతేకాకుండా పార్టీకి స్థిరాస్తుల పేరు మీద అక్కడక్కడ భవనాలు కట్టినాము. అవన్నీ వేల కోట్లు ఉంటాయో మరి. అంటే 10 సంవత్సరాల పరిపాలనలో తెలంగాణ ప్రాంతాన్ని ఎంత ఘోరంగా దోపిడీ చేసిందో మీరే చెప్పగా చెప్పారు. ఇవాళ ఆ దోపిడీ సొమ్మితోనే ఇలా మీరు ఎంత దోచుకున్నా మీకు నేను అండగా ఉంటా, లాయర్లను పెడతా. తప్పైంది మేము ప్రభుత్వ భూములను తిన్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పి ఇలా బుద్ధిమంతుడైతే నీతిమంతుడైతే నిజంగా కూడా ఏమైనా పొరపాటు జరిగినట్టయితే ఆ పొరపాటును సరిదిద్దుకొని మీరు ప్రజల పక్షాన్ని నిలబడండి, మీరు ప్రజల కొరకు నిలబడండి అని చెప్పి ఇలా కార్యకర్తలకు హితోపదేశం చేయాలి, హితూ పలకాలి. కానీ ఇలా వచ్చి ఏం చెప్తుండే ఆయన మీరు చేసిందంతా కరెక్టే. ఎందుకంటే వీళ్ళని తప్పండి ఆయన పెద్ద వాళ్ళు కొడతారు ఇప్పుడు. ఎందుకంటే ఆయన చేసిందంతా కూడా దోసుకున్నదే కదా. జనవాడ ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ 300 ఎకరాలలో ఉన్న ఫామ్ హౌస్ ఎక్కడ గజ్వేల్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇవాళ నీ బతికేందో ఎవరికి తెలియదా? తెలంగాణ ఉద్యమానికి ముందు నీ బతికేందో ఎవరికి తెలియదా? ఆ బతుకులు ఇవాళ ఏ బతుకులుగా మారినాయో ప్రజలు గమనించలేదా ఇవాళ? అందుకే కదా నీ దోపిడికి గోరీ కడదామనే కదా తెలంగాణ ప్రజలు మొన్న నీ ప్రభుత్వానికి గోరీ కట్టింది గత సంవత్సరం డిసెంబర్ నెలలో. ఇప్పటికీ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలి, సిగ్గు తెచ్చుకోవాలి. మళ్ళీ మీదికి నవ్విపోదురు కాదాక నాకేటి సిగ్గు అన్నట్టు ఎడాపెడగా మాట్లాడుకుంటూ పోతండి వాళ్ళు. ఈయన పథకాలు ఏవో ఇచ్చినట్టు ఇవ్వాలంటాడు ప్రమాణ పత్రాలు రైతులకు. నువ్వు రైతులకు ఏం చేసినావని మాట్లాడుతావు? రైతుల గురించి నువ్వు ఓ రుణమాఫీ చేసినావా? వాళ్ళకి ఏమైనా సబ్సిడీలు ఇచ్చినావా? ఇలా రైతుల పేరు మీద నువ్వే చూసుకోపోతే ఇలా ఈ సిరిసిల్ల ప్రాంతాన్ని చూసుకున్నట్టు ఇలా భూభాగవతాలు కాదు, ఇంకా ఈ ప్రాంతంలో అనేకమైన భాగవతాలు ఉన్నాయి. ఇంకా ఇసుక భాగవతాలు చూసారు మీరు, ఇలా భూభాగవతం చూస్తున్నారు. రేపు ఎల్లుండో ట్రాక్టర్ల కుంభకోణం వస్తుంది బయటికి. గొర్రెల కుంభకోణం వస్తుంది. దేన్ని వదిలిపెట్టినావు నువ్వు? నోరు లేని ఇసుక నిడిచిపెట్టకపోతుంది, నోరు లేని భూమి నిడిచిపెట్టకపోతుంది. ఆఖరికి వస్తే మూగ జీవాలైన గొర్రెలు నిడిచిపెట్టకపోతుంది, చేపలు నిడిచిపెట్టకపోతుంది.